ఎంత టైం వేస్ట్ చేస్తున్నానో తెలుసా అసలు వీడియో లేకుండా. ఇప్పుడు దాకా పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయితే నా చేతిలోనే ఉంటుంది ఫోను. కానీ టైం వేస్ట్ అయితే చాలా అయితే చేస్తున్నాను. అసలు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీ కూడా చెప్పుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే అసలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది అనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోలు వేసేది ₹1 కోసం. ఆ రూపాయి రానప్పుడు ఇంక ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సర్లే ఇంకా సజెషన్ తగ్గిపోతుందని ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆనంది అయితే తనని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అయితే కాపాడి రక్షిస్తుంది కదా. ఇంకా రక్షించినాక ఆనంది అని చెప్పేసి ఆదిత్య పిలుస్తూ ఉంటాడు. వస్తున్నానండి అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఆదిత్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆదిత్య ఆనంది ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి ఆనంది అక్కడ ఏంటో గొడవైనట్లుందిగా అంటే, ఏం లేదు ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. లేదు అక్కడ ఏదో గొడవైనట్లుంది కదా అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే, లేదు ఆదిత్య గారు అక్కడ ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. సరే ఆనంది ఇంటికి వెళ్ళినాక మన ప్రోగ్రామ్ ఏంటి అని ఆదిత్య అడుగుతుంటే, ప్రోగ్రామ్ ఏంటా ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఏంటా, ఇప్పుడు నువ్వు నేను ఇంటికి వెళ్ళినాక మనం ఆఫీస్ వర్క్ చేయాల్సింది ఏమన్నా ఉందా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఉంది ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా ఆనంది అంటూ ఉంటుంది. సరే అయితే త్వరగా ఇంటికి వెళ్ళి వర్క్ అయితే ఫినిష్ చేయాలి ఆనంది అని చెప్పేసి క్లయింట్లకి అయితే మనం సమాధానం చెప్పే టైం అయితే వచ్చింది కదా, ఆ విషయం అయితే మనం క్లియర్ చేయాలని ఆదిత్య అంటూ ఉంటే, సరే ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్యతో సరే అంటూ ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్ళగానే సునంద అయితే గుళ్ళో దర్శనం బాగా అందింది ఆనంది ఆదిత్య అని చెప్పేసి అంటూ ఉంటే, జరిగింది అత్తయ్య గారు, కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అది అని చెప్పి సునంద అడుగుతుంటే, అక్కడ ఎవరో ముష్టావిడ ఇలా అడుక్కుంటూ ఉండగా అక్కడ కొంతమంది అయితే పాపం ఆమెను తోసేయటంతో ఆనంది అక్కడికి వెళ్ళి ఆమెను కాపాడింది అని చెప్పేసి అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు. అవునా ఆదిత్య అని చెప్పేసి ఇంకా ఆనందిని అయితే అప్షేట్ చేస్తూ ఉంటుంది సునంద అప్షేట్ చేయడంతో నిద్ర వచ్చేసింది. ఆల్రెడీ ఒక నిద్రపోయి లేచి మరీ వీడియో వేస్తున్నాను అనమాట. ఇంకా ఆనంది కాఫీ తీసుకొని నా రూమ్కి రా అని చెప్పి ఆదిత్య చెప్పడంతో సరే అని చెప్పేసి ఆనంది అయితే కాఫీ తీసుకొని వెళ్ళి ఆదిత్యకి అయితే ఇస్తుంది. ఆదిత్య అయితే ఇంకా కాఫీ తీసుకొని తాగుతూ, ఆనంది చూడు ఈ ఫైల్ చూడు అని చెప్పి ఆదిత్య ఆనందికి చూపిస్తూ ఉండగా ఆనంది అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనంది చూస్తూ, ఆదిత్య గారు ఈ వర్క్ అంతా రేపు ఫినిష్ చేస్తే తప్పే ఉంది, ఈరోజు వర్క్ కాదు కదా ఇది అని చెప్పి ఆదిత్యతో అంటూ ఉంటే, సరే ఆనంది అని చెప్పేసి ఆదిత్య ఆనంది ఇద్దరైతే ఇంకా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అయితే ఆనంది మాత్రం గుళ్ళో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఎవరు, ఎందుకు నన్ను అలా తదేతరంగా చూస్తూ ఉంది అంటే ఆమెను నేను ఎక్కడో చూసినట్లుంది అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య అయితే, ఏంటి ఆనంది ఏందో ఆలోచిస్తున్నట్లున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం లేదు ఆదిత్య గారు నేను ఆలోచిస్తుంది అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే, లేదు ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు ఆనంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉండగా ఇంకా ఆనంది అయితే గుళ్ళో జరిగిన ఒక ఇన్సిడెన్స్ ఉంది కదా ఆదిత్య గారు, ఆమెను నేను ఎక్కడో చూసినట్లుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది ఇంకా ప్రతిదీ నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎట్లా పొనుకో ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఇంకా అలాగే ఆలోచిస్తూ నిద్రపోతూ ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే ఉదయాన్నే లేచి ఆనంది అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తల తుడుచుకుంటూ ఉంటుంది. స్టూల్ మీద కూర్చొని ఫ్రెష్ అప్ అయిన తల తుడుచుకుంటూ ఉన్న ఆనందిని అయితే ఆదిత్య అప్పుడే మార్నింగ్ నిద్ర లేచి ఆనంది ఇంకా నడుము కనిపిస్తూ ఉండగా ఆనందికి ఇలా అలా చూస్తూ ఉంటాడు. ఆనంది మాత్రం ఆదిత్య చూడలేదు కదా అని చెప్పేసి తల అయితే తుడుచుకుంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ తను మైమర్చిపోతాడనమాట. ఆదిత్య ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆనందిని వెనక నుంచి పట్టుకోగానే ఆనంది అయితే ఒకసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఆదిత్య గారు అంటూ ఉంటుంది. ఆనంది ఏంటి ఎందుకు ఉలిక్కి పడ్డామని ఆదిత్య అంటుంటే, ఏంటి ఆదిత్య గారు మీరు చేసే పని అని చెప్పి అంటుంది. నేనేం చేశాను, నా భార్య దగ్గరికి నేను ప్రేమగా వచ్చాను అంతే, నేనేం చేశాను అని చెప్పేసి ఆదిత్య అంటుంటారు. మీరేం చేయలేదా, నిజంగా మీరేం చేయలేదా అని ఆనంది ఇంకా ఆదిత్య అంటుంటే, అయ్యో ఆనంది నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావు, నేనేం చేయలేదు ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అవునా అయితే అని ఆనంది టవల్ తీసుకొని ఆదిత్యను కొట్టపోతూ ఉంటుంది. ఆదిత్య అయితే నన్ను పట్టుకోలేవని ఆదిత్య పరిగెత్తుతూ ఉంటాడు. ఉండండి ఆదిత్య గారు మీ పని చెప్తానని ఆగండి అని ఆనంది అయితే ఆదిత్యను పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది. ఆదిత్య అయితే నన్ను పట్టుకోలేవు ఆనంది అని చెప్పి పరిగెత్తుతూ ఉన్న ఆదిత్యనైతే ఆనంది పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆనంది కాలు జరిగితే ఆదిత్య మీద పడుతుంది. ఆదిత్య ఇంకా ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఇద్దరైతే ఒకరికొకరు తాను మర్చిపోతూ ఉంటారు.
ఆదిత్య అయితే ఇంకా ఆనందికి దగ్గరగా వచ్చి ఉప్మా పెట్టబోతుండగా ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఏంటి ఆనంది, నేను నీ భర్తనే కదా, మరి నాకు ఒక మార్నింగే ఇవ్వచ్చు కదా అని ఆదిత్య అంటుంటే, పోండి ఆదిత్య గారు అంటే ఎక్కడికి పోయేది అని చెప్పి ఆనందిని అయితే గట్టిగా పట్టేసుకొని ఆఫ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అటు నుంచి పోతున్న జీవన అయితే వీళ్ళు రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతున్నట్లున్నారు. వీళ్ళు దగ్గర అయిపోవడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా వీళ్ళని దగ్గర కానివ్వను అని చెప్పేసి జీవన అయితే ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది. కుళ్ళుకుంటూ ఉన్న జీవననైతే సునంద అయితే జీవన ఏం చూస్తున్నావు అక్కడ అని చెప్పేసి సునంద వచ్చి అడుగుతుంటే ఒకసారిగా ఉలిక్కిపడి అత్తయ్య గారు ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉండగా ఏమి లేనప్పుడు ఏం చూస్తున్నావు అక్కడ అని చెప్పేసి ఇంకా జీవనాన్ని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ జీవనకి ఇంకేం పని లేదు, ఆదిత్య ఆనంది ఒక్కటి అవ్వకూడదని కోరుకుంటుందేమో, తన కోరికని తన సంకల్పాన్ని మనం ఎట్లయినా అడ్డుపుల్ల వేయాలని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుందన్నమాట సునంద. మరి చూద్దాం, ఆనందిని చూసి ఆదిత్య మైమర్చిపోతాడు కదా, మరి ఆనందికి దగ్గర అవుతాడా లేదా, ఆనంది తన సొంత తల్లిదండ్రులు జ్యోతి సూర్య అని తెలుసుకుంటాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అని చెప్పానంటే ఇంకా పైసలు అయితే రావట్లేదనమాట. మనకి పైసలు రానప్పుడు ఎందుకండి వీడియోలు వేసుకోవటం, టైం వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి ఫుల్గా తిని నిద్రపోతున్నాను అనమాట ఇంట్లో అనమాట. ఒక రూపాయి సంపాదన లేదు, ఏం లేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అయితే అలాగే జరుగుతూ ఉంటాయి. ఏంటో మా ఆయనకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్లో నుంచి ఒక్క రూపాయి రావట్లేదు అనమాట. ఏదో ఇట్లా అయితే ఒక వీడియో వేద్దామని చెప్పి వేయటం తప్పితే అంతకు మించి ఆశ అయితే లేదండి. సో ఇదండి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదే రీజన్, ఇంకా అంతకు మించి ఏం లేదు. వీడియో లేకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇది. ఇంకా వ్యూస్ రానప్పుడు ఎందుకులే వేయటం అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఫోన్ చేతిలో పెట్టుకుంటున్నా కానీ అయితే వీడియోలు అయితే వేయట్లేదు అనమాట. సో ఇదండి, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నాకు కూడా నిద్ర వస్తుంది. బాయ్ బాయ్.